యుక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే రగిలిపోతున్న ప్రపంచంలో మరో కొత్త ముప్పు మొదలైంది. ఈసారి ఘర్షణ నేల మీద కాదు, నడి సముద్రంలో రాజుకుంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం వేదికగా అమెరికా రష్యా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. రష్యా జెండాతో వెళుతున్న ఒక భారీ చమురు నౌకని అమెరికా దళాలు స్వాధీనం చేసుకోవడంతో మాస్కో అగ్గి మీద గుగ్గిలమైంది. అమెరికా చర్యను తీవ్రంగా పరిగణించిన రష్యా ఏకంగా వారి నౌకలను సముద్రంలో ముంచేస్తామంటూ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది. మా జోలికి వస్తే టార్పిడోలతో దాడి చేసి మీ నౌకలకు జల సమాధి చేస్తామని రష్యా పార్లమెంట్ సభ్యుడు బాహాటంగానే హెచ్చరించారు. అసలు ఆ నౌకలో ఏముంది, అమెరికా ఎందుకు సీజ్ చేసింది, ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. రష్యా, అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న వేళ సముద్రంలో జరిగిన ఈ ఘటన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాను రెపరెపలాడిస్తూ వెళుతున్న మారినెరా అనే వెనిజువెలా చమురు నౌకను అమెరికా దళాలు అడ్డగించి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీని పాత పేరు బెల్లా-1. తమ దేశ జెండాతో వెళుతున్న నౌకను అమెరికా సీజ్ చేయడాన్ని రష్యా తీవ్ర అవమానంగా, సార్వభౌమాధికారంపై దాడిగా భావిస్తోంది. ఈ ఘటనపై రష్యా చట్టసభ్యుడు ఎంపీ అలెక్సీ గురుల్వేల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయంగా జలాల్లో మా జెండా ఉన్న నౌకను తాకడం అంటే యుద్ధాన్ని కోరుకోవడమే. మున్ముందు అమెరికా ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు తెగబడితే మేము సైనిక చర్య రూపంలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా అవసరమైతే టార్పిడో క్షిపణులతో దాడి చేసి అమెరికా నౌకలను ముంచేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఈ నౌకను స్వాధీనం చేసుకోవడం వెనుక తమదైన వాదనను అమెరికా వినిపిస్తోంది. అంతర్జాతీయ ఆంక్షల చట్టంలో ఉన్న వెనిజువెలా, ఇరాన్ దేశాలకు అక్రమంగా చమురు సరఫరా చేస్తోన్న నౌకల్లో మారినెరా కూడా ఒకటని అమెరికా ఆరోపిస్తోంది. అంతర్జాతీయ చట్టాలను, ఆంక్షలను ఉల్లంఘిస్తూ చమురును రవాణా చేస్తున్నందునే తాము చట్టపరంగా ఆ నౌకను సీజ్ చేశామని అగ్రరాజ్యం సమర్థించుకుంటోంది. బుధవారం నాడు అమెరికా దళాలు ఒక మారినెరా నౌకనే కాకుండా ఏ దేశ జెండా లేకుండా అనుమానాస్పదంగా వెళుతున్న మరో చమురు నౌకను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమెరికా వాదనను రష్యా తీవ్రంగా ఖండించింది. చమురు రవాణా చేస్తోన్న మారినెరా నౌక చట్టబద్ధంగా రిజిస్టర్ అయ్యిందని, రష్యా మరియు అంతర్జాతీయ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూనే అది ప్రయాణిస్తోందని మాస్కో స్పష్టం చేసింది. తాము ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారంతోనే అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని రష్యా మండిపడుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో మన దేశానికి సంబంధించిన ఆందోళనకరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అమెరికా దళాలు చేసుకున్న మారినెరా నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 3 భారతీయులు ఉన్నట్లు రష్యా అధికారికంగా వెల్లడించింది. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో సామాన్య సిబ్బంది, అందులోనూ మన భారతీయులు చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ నౌక అమెరికా ఆధీనంలో ఉండడంతో అందులోని సిబ్బంది పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. వారిని విచారిస్తున్నారా లేక బందీలుగా ఉంచారా అన్న వివరాలు బయటకు రాలేదు. భారత ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించే అవకాశం ఉంది. మరోవైపు ఈ నౌకను సీజ్ చేసే సమయంలో అమెరికన్ దళాలకు బ్రిటన్ సహకరించడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. బ్రిటన్ నేరుగా అమెరికాకు మద్దతుగా నిలవడంతో రష్యా ఆగ్రహం ఇప్పుడు బ్రిటన్ వైపు కూడా మళ్లింది. ఇది 2 దేశాల గొడవ కాస్త కూటమి ఘర్షణగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అమెరికా, బ్రిటన్ సహకరించిన విషయాన్ని ధృవీకరిస్తూనే దౌత్యపరమైన కదలికలు కూడా వేగవంతమయ్యాయి. ఈ ఉద్రిక్తతల నడుమ బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. అయితే వీరు చర్చల్లో నౌకా వ్యవహారంతో పాటు గ్రీన్లాండ్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. గ్రీన్లాండ్ విషయంలో బ్రిటన్ వైఖరి స్టార్మర్ ట్రంప్కు స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అమెరికా, బ్రిటన్ కలిసి రష్యా నౌకలను లక్ష్యంగా చేసుకోవడం మాస్కోకు మింగుడు పడ్డం లేదు. సముద్ర వాణిజ్య మార్గాల్లో అమెరికా పెత్తనాన్ని సహించేది లేదని రష్యా చెబుతోంది. ఒక పక్క ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూనే మరోపక్క తమ ఆర్థిక మూలాలైన చమురు నౌకలను అడ్డుకోవడం రష్యాను రెచ్చగొట్టడమే అవుతుందని రష్యన్ ఎంపీలు అంటున్నారు. ఈ పరిణామాలు సముద్ర రవాణాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ ఘటన అంతర్జాతీయ చట్టాల అమలు, దేశాల సార్వభౌమాధికారంపై కొత్త చర్చకు తెరలేపింది. తమ జెండా ఉన్న నౌకను వేరే దేశం సీజ్ చేయడం అంటే తమ దేశంపై దాడి చేయడమేనని రష్యా భావిస్తోంది. అందుకే సైనిక చర్య అనే పదాన్ని రష్యా ప్రయోగించింది. సాధారణంగా దౌత్యపరమైన నిరసనలు తెలిపే రష్యా ఈసారి ఏకంగా టార్పిడోలతో ముంచేస్తామని బెదిరించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. రాబోయే రోజుల్లో అమెరికా మరిన్ని నౌకలు అడ్డుకుంటే రష్యా నిజంగా ప్రతీకార దాడులకు దిగుతుందా? అదే జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యాల మధ్య పెరిగిన ఈ అగాధం ఇప్పట్లో పూడేలా కనిపించడం లేదు. సముద్రం సాక్షిగా సాగుతున్న ఈ రొద ప్రపంచ శాంతికి పెనుముప్పుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అమెరికా ఈ హెచ్చరికలను ఎలా తీసుకుంటుందో, రష్యా తదుపరి అడుగు ఏం వేస్తుందో చూడాలి.